ఇప్పుడు 2 వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ఒకే అంశానికి సంబంధించి. అది బంగారం. కొందరంటారు బంగారం మరింత పెరిగిపోతుంది. 10 లక్షలైపోతుంది. మరికొంతమంది అంటారు బంగారం 50,000కి పడిపోబోతోంది. 10 గ్రాముల సంగతి నేను చెప్తున్నది. సో ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు ప్రజలు. ఈ 2 చూసిన వాళ్ళు ఏమీ తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. సరే, పెరుగుదల విషయం పక్కన పెడదాం. పెరుగుదల అనేది చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు దాని గురించి ప్రత్యేకించి జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు. గడిచిన 10 సంవత్సరాలుగా ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 15-20% పెరుగుతూనే వస్తుంది. గడిచిన 2-3 సంవత్సరాలు అది 30% వరకు పెరిగింది. సో పెరుగుదల అనేది గ్రాడ్యువల్‌గా ఇలా ఉంటూనే ఉంటుంది కాబట్టి దాని గురించి ఎవరికీ వర్రీ ఉండదు, చెప్పాల్సిన అవసరం లేదు. తగ్గుదలకు సంబంధించే చాలా మందిలో ఒక ఆసక్తి కలుగుతుంది. అలా ఆసక్తి కలుగుతుంది కాబట్టే 50,000కి పడిపోబోతోంది అన్న వీడియోలు, వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కూడా. బట్ వాట్ ఈస్ ద రియాలిటీ? సో నేను నాకున్న ఒక బులియన్ మార్కెట్ ఫ్రెండ్ తోటి ఈ విషయంపై మాట్లాడితే, సో తను నాతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడున్న సినారియోలో ప్రపంచ యుద్ధాలు ఇజ్రాయెల్ గాజా అండ్ రష్యా యుక్రెయిన్ వార్, ఇప్పుడు లేటెస్ట్గా కాంబోడియా అండ్ థాయిలాండ్, ఇలాంటి కొన్ని వార్స్ ఉన్నాయి. ఈ వార్స్ అన్నీ ఆగిపోతే ఒక 10% ప్రైస్ బంగారాన్ని తగ్గుతుంది అంటున్నారు. అంటే రష్యా యుక్రెయిన్ వార్ ఆగితే ఇప్పుడున్న 1,00,000 నుంచి అది 90,000కు మాత్రమే దిగుతుంది అని చెప్తున్నారు అతను. ఓకే, సో ఇది తప్ప వేరే ఆప్షన్ లేదా అని అన్నాను నేను. ఓకే, ఇజ్రాయిల్ గాజా కాంబోడియా థాయిలాండ్ లాంటివి కూడా ఆగిపోతే ఇంకొక 5% తగ్గుతుంది అంటున్నారు. అంటే 15% తగ్గుతుంది అని. ఇక అంతకు మించి తగ్గే అవకాశం లేదా అని అన్నాను. అప్పుడు తను చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక దేశం దివాలా తీసి వాళ్ళ బంగారపు నిల్వలు అమ్ముకుంటే కనుక ఇంకొక 5% తగ్గుతుంది అంటున్నారు. అంటే 20%. ఇక అంతకు మించి తగ్గే అవకాశం ఉందా అన్నాను. ఇక అంతకు మించి తగ్గే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. సో కన్జంప్షన్లో వేరియేషన్స్ 1-2%, డాలర్లో వేరియేషన్స్ 1-2% అనేది ఇట్స్ క్వైట్ కామన్ ఫర్ గోల్డ్. అంతకు మించి ఇక తగ్గే ప్రసక్తే లేదు అంటున్నారు. సో తను చెప్తున్నది ఏంటంటే, హీనపక్షం ఇప్పుడు నేను చెప్తున్న ఈ ఈక్వేషన్స్ అన్నీ కూడా వర్కౌట్ అయిపోతే 1,00,000 నుంచి 80,000కి వస్తుంది. అన్నీ అయితే ఏకకాలంలో అన్నీ అయితే అది 1,00,000 నుంచి 80,000కి వస్తుంది. ఏకకాలంలో కాకపోతే మళ్ళీ ఒకసారి పెరుగుదల, ఓసారి తగ్గుదల. సో ఇన్ బిట్వీన్ 80-1 lakh దగ్గరే తచ్చాడే అవకాశం ఉంది. ఇవన్నీ ఇలానే ఉండి యుద్ధాలు ఇంకా కంటిన్యూ అయితే, ఏ దేశము దివాలా తీసి బంగారాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి రాకపోతే, కన్జంప్షన్లో లోటు లేకపోతే ఈ పెరుగుదల అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది తప్పితే తగ్గే అవకాశం లేదు. సో మరీ 50,000కి పడిపోతుంది అన్నది ఉత్తమాట. సో కలలు కనండి కానీ పగటి కలలు కనకండి అని చెప్పేసి చెప్తున్నారు ఆయన. ఇన్ఫర్మేషన్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి.